ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. యేసుక్రీస్తు వంశావళిలో రూతు ఏ విధముగా భాగమైందని ఈ వీడియోలో చూద్దాం. బెత్లెహేములో కరువు రావడంతో ఎలీమెలెక్, నయోమి వారి ఇద్దరు కుమారులు మోవాబు దేశానికి వెళ్లారు. అక్కడ నయోమి దురదృష్టం ఎదుర్కొంది. మొదట భర్త, తరువాత ఇద్దరు కుమారులు కూడా మరణించారు. కోడళ్ళు ఓర్పా రూతుతో కలిసి తిరిగి స్వదేశం వెళ్లాలని నయోమి నిర్ణయించింది. ఓర్పా తన దేశానికి తిరిగి వెళ్ళింది, కానీ రూతు నయోమిని వదిలిపెట్టలేదు. రూతు నయోమితో చేసిన ప్రతిజ్ఞ, మీరు వెళ్ళే చోటుకు నేను వస్తాను, మీ దేవుడే నా దేవుడు. బెత్లెహేములో పేదలకు అనుమతించినట్లు రూతు బోయాజ్ పొలములో గింజలు ఏరింది. బోయాజ్ రూతు యొక్క విశ్వాసం, విధేయత, కష్టాన్ని గమనించి ఆమెను రక్షించి ఆశీర్వదించాడు. నయోమి సూచనతో రూతు బోయాజ్ను విమోచకుడిగా సంప్రదించింది. బోయాజ్ కుటుంబ హక్కులు పూర్తిగా తీసుకుని రూతును వివాహం చేసుకున్నాడు. దేవుడు రూతును మహిమపరిచాడు. వారికి పుట్టిన కుమారుడు ఓబేద్ కుమారుడు ఎస్సీ కుమారుడు దావీదు. అంటే రూతు రాజు దావీదు పూర్వీకురాలు. ఈ విధంగా రూతు యేసుక్రీస్తు వంశావళిలో భాగమయ్యింది. ప్రైజ్ ది లార్డ్.